ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభి వందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ విత్ మై హోల్ హార్ట్. సామ్స్ 9th చాప్టర్ 1st వర్సెస్. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుణ్ణి స్తుతించమంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మరి శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, కష్టాలు, ఆ నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినప్పటికీ దేవుడు అంటున్నాడు కదా, పూర్ణ హృదయంతో కృతజ్ఞత భావం కలిగి ఉండండి అని వాక్యం మనకి తెలియజేస్తుంది అనమాట. మరి దావీదు గారిని మనం చూసినట్లయితే, దావీదు గారి జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో అవమానాలు ఉన్నాయి, మరణకర పరిస్థితులు వచ్చాయి. సౌలు చేత తరంబడ్డాడు. మరి ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి అనమాట. అరణ్యంలో ఉండవలసిన పరిస్థితి దావీదు జీవితంలో వచ్చినప్పటికీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నట్లుగా మనము అనేక మార్లు విని ఉన్నాము. మరి దావీదు కూడా అంటున్నాడు, దేవుని యొక్క తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు అనమాట. ప్రవ్వా, దేవా, నా పూర్ణ హృదయంతో నేను నిన్ను సేవిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తాను అని. మరి అంత గొప్ప స్తుతి ఆరాధన చేశాడు కాబట్టి దావీదు శ్రమల పాలైనప్పటికీ, ఎన్ని అవమానాలు పొందుకున్నప్పటికీ దేవుడు దావీదుని రాజుగా నిలబెట్టాడు అనమాట. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, బలహీన పరిస్థితులు వచ్చినప్పటికీ మనం ఏం చేయాలంటే, మన పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. అప్పుడు దేవుడు మనల్ని కూడా గొప్ప ఆశీర్వాదానికి కారణంగా ఉంచుతాడని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన. మా స్తుతులపైన ఆసీనుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను అని దావీదు ఏ విధంగా అయితే తన పూర్ణ హృదయాన్ని నీ కాళ్ళ ముందు కుమ్మరించాడు, అలాగే మేము కూడా మా పూర్ణ హృదయముతో నువ్వు చేసిన మేలులను, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములను బట్టి నిన్ను స్తుతించే వారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా ఈ వాగ్దానం వింటున్న వారందరి జీవితాల్లో నెరవేర్పు కలిగించమని, కృతజ్ఞత కలిగిన జీవితం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.